బుడమేరు మునకు గురైనటువంటి విజయవాడలో అస్తవ్యస్తమైనటువంటి ఛిద్రమైనటువంటి జీవితాలు ఇంకా ఇంతవరకు తిరిగి మళ్ళీ కోలుకునేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎప్పుడు ఈ వరద నీరంతా పోతుందో, లేదు కొత్తగా మళ్ళీ వరద నీరు వచ్చి చేరుతుందా, పోయిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఎన్ని ఆస్తులు పోయాయి, ఎంత ప్రాణ నష్టం జరిగింది, మళ్ళీ వీటన్నిటినీ కూడా తిరిగి ఎలా సర్దుబాటు చేసుకోవాలి, వీటన్నిటి మీద కూడా జవాబు దొరకనటువంటి ఒక గందరగోళ పరిస్థితులు అనేటివి ఉంటే, ఇంకా ఆకలితో ఆర్తనాదాలతో మంచినీరు దొరక్క, పాలు దొరక్క వాళ్ళందరూ కూడా అనేక మంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా అవసరానికి మించినటువంటి స్థాయిలో ఇవి జరగడం లేదనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. ఆ తర్వాత బాధితుల్ని సహనంతో, ఓర్పుతో వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి వాళ్ళని విసిగించుకోవడం, ఆహార పదార్థాలని నిర్లక్ష్యంగా హెలికాప్టర్ల నుంచి విసిరివేయటం. వాస్తవానికి హెలికాప్టర్ల నుంచి ఆహార పదార్థాలు ఎలా వేయాలి అనేటువంటిది చూసినట్లయితే వాళ్ళ పట్ల నిజమైనటువంటి కన్సర్న్ ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, ఇది మన బాధ్యత, నైతిక బాధ్యత అని కనుక ఫీల్ అయితే హెలికాప్టర్లో ఆహార పదార్థాలు కానీ ఇతరత్ర ఇంకే పదార్థాలు కానీ లేకపోతే వాళ్ళకి బట్టలు కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఒక నెట్లో పెట్టి దాన్ని మెల్లగా కిందకి జార విడిచేటప్పుడు కూడా కాస్త కొంచెం ఎత్తైన ప్లేసెస్ ఏమున్నాయో అనువుగా ఉండే ప్లేసుల్లో చాలా మెల్లగా విసరాలి. కాదన్నట్టయితే కింద ఉన్నటువంటి వాళ్ళు అందుకున్న తర్వాత దాన్ని వదిలివేయాలి. మీకు అంత ఎక్విప్మెంట్ మీ దగ్గర లేదనుకోండి, అసలు విజయవాడలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దోమతెరలు లాంటివి అమ్ముతూ ఉంటారు. అటువంటి దోమతెరలు లాంటి దాంట్లో ఈ ఆహార పదార్థాలన్నింటినీ చుట్టి మీరు ఏ సహాయం అందించాలో అవన్నీ కూడా చుట్టి దానికి తాడు కట్టి హెలికాప్టర్ ద్వారా అందించినట్టయితే ప్రతి పదార్థం కూడా చాలా సురక్షితంగా వాళ్ళకి చేరుతుంది. ఎంత అవమానకరమైన పరిస్థితి అంటే మొత్తం ఆత్మాభిమానంతో కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళు, చిరు ఉద్యోగులు, నిజాయితీగా ఉద్యోగం చేసుకుని బతికేటువంటి వాళ్ళు చివరికి వాళ్ళ ఒక గుక్కెడు పాల కోసం, కాదన్నట్లయితే గుప్పెడు మెతుకుల కోసం అడుక్కు తినేటువంటి పరిస్థితి, ఆత్మాభిమానాన్ని చంపేసుకుని ప్రాణాల కోసం వాళ్ళు విసిరేసేటువంటి ఆహారం కోసం వాళ్ళు పరిగెత్తే పరిస్థితి. అంటే మానసికంగా వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో, ఎంత ఎంత క్షుద్బాధ అనుభవిస్తూ కూడా వాళ్ళు ఎలా వాళ్ళని సముదాయించుకుంటున్నారో ఆలోచించుకుంటే చాలా బాధాకరమైన ఉంటుంది. సో మానసికంగా చచ్చిపోతున్నారు చెప్పాలంటే. ఒక విధంగా చెప్పాలంటే మానసికంగా, శారీరకంగా కష్టాల్లో ఆ నీటిలో బతికున్నా కూడా వీళ్ళు చేసేటువంటి చర్యలకి, ఆ చేష్టలకి, నిర్లక్ష్యపు చేష్టలకి వాళ్ళు మానసికంగా చచ్చిపోతున్నారని కూడా చెప్పాలి. ఇది అక్కడ జరుగుతున్న తీరు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా సహాయ కార్యక్రమాలు ఎలా అంటే, ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్నాం. వాలంటీర్లే గనక ఉండి ఉన్నట్లయితే ఇంత కష్టం వచ్చేది కాదు, ఇంత నష్టం జరిగేది కాదు. వాళ్ళు ఆదుకునేవాళ్ళు. సరే, ఇప్పుడేదో వాలంటీర్లు తీసుకొచ్చారు కానీ వాళ్ళని కూడా మానిటర్ చేసేటువంటి వ్యవస్థ లేదు. వాలంటీర్లు ఏదో పేరు నేమ్ సేక్ అయితే దించారు కానీ కన్స్ట్రక్టివ్గా ఆఫీసర్స్ ఇప్పటికీ కూడా ఆఫీసర్లు చిరాకులు పరాకులే తప్ప బాధ్యతాయుతంగా మెలిగేటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు పడవల దోపిడీ అని చెప్తున్నారు. వాస్తవానికి ఏం చేయాలి, ఆ ప్రైవేటు పడవలన్నిటినీ కూడా మొత్తంగా తమ అధీనంలోకి తెచ్చుకొని వాళ్ళకి ఫిక్స్డ్ పేమెంట్, మీరు రోజు ఒక వాలంటీర్ని కానీ ఒక అధికారిని కానీ ఆ పడవల్లో సురక్షిత ప్రాంతాలకి చేరవేసేటువంటి వాళ్ళకి ఒక బాధ్యత అప్పచెప్పి రోజుకి మీరు ఎంతమందిని మీరు చేర్చారు, ఎన్ని ట్రిప్పులు నడిచాయి, ఆ ట్రిప్కి ఎంత అని చెప్పని ఆ పడవలన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిల్ని నడిపించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ గాలికి వదిలేయటం వల్ల ఎవడిది దోపిడీ వాడిదనమాట. వాళ్ళు చెప్తున్నారు, టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నా కూడా అసలు దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఉన్న పడవలు ఏంటంటే వాళ్ళే చెప్పారు, కొంతమంది వ్యూవర్స్ చెప్తున్నారు, అటు పోతూ ఉంటే ప్రాణాలు కాపాడమంటే కూడా లేదు లేదు, ఇది ఎమ్మెల్యే గారి చెల్లెల్ని రక్షించడానికో వాళ్ళ బంధువులను రక్షించడానికో అని. అంటే ఒకవైపు మృత్యువు ఇంత స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇంత పక్షపాతం, ఇంత బంధుప్రీతి ఏంటనేది ఒక అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్న తీరు. తర్వాత వాస్తవానికి విజయవాడలో స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి. లయన్స్ క్లబ్లు ఉన్నాయి, రోటరీ క్లబ్లు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర వాసవి క్లబ్లు లాంటివి ఉన్నాయి. అనేక సేవా సంస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా గతంలో కలెక్టర్ ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలకి ఆయన వాళ్ళని ఇన్వాల్వ్ చేసేవాడు.
ఆ విధంగా ఇప్పటికి కూడా కలెక్టరేట్‌లో ఉంటాయి. ఎక్కడో మూల పడి ఉంటాయి. వాళ్ళకి ఆ దృష్టి లేదు గదా! వాళ్ళందరినీ గూడా రిఫర్ జేసి, వాళ్ళకి మెసేజ్‌లిచ్చి, వాళ్ళని పిలిపించి, మీ వంతు సహాయం మీరు చేయండి. మీరు ఒక పూట ఆహారం అందిస్తారా? వారం రోజులు అందిస్తారా? 4 రోజులు అందిస్తారా? మీరు మంచి నిజానికి విజయవాడ నగరంలో వస్త్రలత లాంటి ఒక పెద్ద దుస్తుల సముదాయం ఉంది. అందులో ఎంతోమంది ఔదార్యంగా ముందుకొచ్చేవాళ్ళుంటారు. వాళ్ళందరూ గూడా వాళ్ళ నుంచి బట్టలు సేకరించి, వాళ్ళు వస్త్రదానం జేస్తారా? ఇలా వీటన్నిటిని కూడా సేవా కార్యక్రమాలను అసలు ముమ్మరం చేయాలి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి. అటువంటి పరిస్థితి ఏదన్నా ఉందంటే అస్సలు ఆ ఊసే లేదు, ఆ ప్రసక్తి లేదు. ఎంతసేపు ఆహ్, చేసేటువంటి పనుల మీద వాళ్ళ మీడియాని కూడా మీరు ఎదురుదాడి చేయండి. జగన్మోహన్ రెడ్డి గొంతు మళ్ళీ పైకి లేవకుండా తొక్కేయాలి. తొక్కేయాలంటే మీ వంతు కార్యక్రమం మీరు చేయండి. మా వంతు కార్యం మేము చేస్తాను తప్ప, ఈ మొత్తం వ్యవహారంలో ఇవి నేపథ్యంలో మానవీయ కోణం అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది చాలా అత్యంత దారుణమైనటువంటిది. తప్పు ఎందుకంటే మీకు న్యూనతాభావం, ఆత్మ న్యూనతాభావం. తప్పు చేసింది మీరు కాబట్టి. వాస్తవానికి ఇంత ప్రాణ నష్టం జరగాల్సినటువంటి పరిస్థితి కాదు. కానీ మీరు ఆ దుర్మార్గానికి ఒడిగట్టారు కాబట్టి, ఆ నిర్లక్ష్యానికి ఒడిగట్టారు కాబట్టి, ఆ నిర్లక్ష్యం ఖరీదు లక్షలాది మంది జీవితాలు మునక పాలైపోయాయి. వేలాది కుటుంబాలు మొత్తంగా గూడా ఛిద్రమైపోయిన పరిస్థితి. అనేకమైన మరి పదుల సంఖ్యానాలో ఏమో తెలీదు గానీ, చాలామంది అన్యాయంగా చనిపోయినటువంటి తీరు చూస్తే, ఇంతటి విషాదం, ఇంతటి మహా విషాదానికి పూర్తిగా ఈ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. అది మరిచిపోయి చేసిన తప్పుని సరిదిద్దుకునే పనులైనా ఇంకా చేయాల్సింది పోయి, ఇంకా అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తా, ఎవరినో ఉద్దేశించి చేయటం, తర్వాత విషయం జరుగుతున్నటువంటి అక్కడ దృశ్యాలు, వాస్తవాలన్నిటిని గూడా ఈ సమాజానికి తెలియకుండా ఇష్యూస్‌ని డీవియేట్ చేయటం. అంటే వేరే కార్యక్రమాలు తీసుకొని వాటి మీద ప్రచారాలు, వాటి మీద వ్యవహారాలు ఇవి చేయటమే తప్ప, జరిగినటువంటి దీన్ని మళ్ళీ తిరిగి దిద్దుబాటు చర్యలకు పూనుకునేటువంటి క్రమంలో ఇదిగో ఇలా చేస్తున్నాం, ఇది జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి కనిపించట్లా. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇందుకు పూర్తిగా ఈ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలనడంలో సందేహం లేదు. మీరు కోపగించుకున్నా, మీరు ఏం చేసినా ఇది మాత్రం ఒక మహా విషాదం. ఈ మహా విషాదం నుంచి మీరు బయటపడాలంటే దానికి ముందుగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం ఎలా జరగాలంటే, ఇప్పటికీ ఇంకా బాధల్లో ఉన్నటువంటి ప్రాణాలన్నిటిని గూడా స చక్కగా కాపాడి, వాళ్ళని మళ్ళీ ఏదో రకంగా వాళ్ళ జీవితాల్ని దిద్దుబాటు చర్యలకు మీరు పూనుకొని, వాళ్ళ జీవితాలను మళ్ళీ తిరిగి నిలబెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాదన్నట్లయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.